అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, కత్తి మీద సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. మంచిగా ఉన్నది కదా ఉల్లా పాట. గిట్లా వాడినంత జరేమనుకోకుర్రి. విలేకరుల బాధల గురించి, వాళ్ళు చేసే పనుల గురించి ఉందుల్లాగి పాటల. నిజంగుల్లా ఎక్కడ, ఏ ఊర్లో, ఏ దేశంలో అసలు భూమి మీద ఏం జరుగుతుంది, ఏమైతుంది అనేది ప్రతి ఒక్క ముచ్చట మనకు తెలుస్తుంది. అంటే గదికి విలేకరుల వల్లనే. ఎవరికేమైనా, రైతుల బాధ అయినా, నాయకుల బాధలైనా, స్టూడెంట్ల బాధలైనా, ఉద్యోగాల బాధలైనా, గిట్లా ఎవరి బాధలైనా, మంచి చెడైనా, సంతోషమైన బాధైనా, ఏదైనా కూడా ప్రపంచంలో అందరికీ తెలుస్తుందంటే గది గి విలేకరుల వల్లనే ఉల్లా. గాళ్ళ గురించి ఇక గి పాట. ఇక పోతే గి పాటను రాసింది మన వెంకన్న. పాటనైతే చాలా బాగా రాసిండు, చాలా మంచిగా ఉన్నది ఉల్లా. గట్లనే ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన హనీ గణేష్ అన్న, మస్తు చేసిండు. పాటను వాడింది మన మధుప్రియ అక్క, మస్తు వాడుతుంది అక్క. ఇక ఒకటే పాట కాదుల్లా, అక్కనైతే చిన్నప్పటి నుండే పాటలు వాడుకుంటా చాలా పేరు తెచ్చుకున్నది. ఇప్పుడు ఏ పాటనైనా గిట్లే వాడేస్తుంది. ఇక గంత మంచిగా వాడుతుంది అక్క. గట్లనే తన మాధుర్యమైన గొంతుతోని ఈ పాటను వాడి పాటను ఇంకా హిట్ చేసిందుల్లా. ఇక పోతే ఈ పాటను కెమెరాలో బంధించింది మన అనిల్ అన్న ఉల్లా. గట్లనే ఈ పాటకు ముక్కలతికింది మన శివాయిడి అన్న. గట్లనే ఈ పాటకు పైసలు పెట్టింది మన మధుప్రియ అక్కనే ఉల్లా. ఇక ఈ పాటను మధుప్రియ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటికీ 5 రోజులే అవుతాందుల్లా. కానీ ఇప్పటిదాకా ఈ పాటను 44,000 మందికి పైనే చూసిర్రుల్లా. మీల గిట్లా ఇంకెవరన్నా ఈ పాటను చూడకపోతే జల్దీ పోయి చూడుర్రి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. రేపు మళ్ళొక పాటతోనే వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుల్లి. ఇక ఉంటా మళ్ళా.